నిన్న మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ రాష్ట్రంలోని భూముల్ని ప్రైవేట్ సంస్థలకు దారిపోస్తున్నారు, తక్కువ ధరలకి తక్కువ దీనికి అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు వైసీపీ నాయకులు. మేము ప్రశ్నిస్తున్నాము, గతంలో 2019 నుంచి 2024 వరకు మీ వైసీపీ ప్రభుత్వం కానీ మీ జగన్ కానీ ఏదైనా కొత్త కంపెనీని తీసుకొచ్చారా? రాష్ట్రంలోని యువతకి ఎలాంటి ఉపాధి కల్పించారా చెప్పండి. అలాంటిది నేడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం విభజన తర్వాత రాష్ట్రంలో కంపెనీలు రావడానికి కష్టం అవుతున్నప్పుడు మిగతా రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే ఏదైనా వాళ్ళకి బెనిఫిషరీ ఉంటేనే వస్తారు. అలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్కువ ధరకే ల్యాండ్ ఇస్తే కంపెనీలు వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ బిల్డ్ చేసుకొని ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని ఇలా 99 పైసలకి మంచి కంపెనీస్ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ అదేవిధంగా ఆర్ఎంజీ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి ఆర్ఎంజీ లాంటి కంపెనీస్ కి స్థలం ఇవ్వడం వల్ల తప్పే ఉంది. దానివల్ల ఇక్కడ రాష్ట్రంలోని ప్రజలకి ఆర్థికంగాను అదేవిధంగా యువతకి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఆ కంపెనీలు రావడం వల్ల లక్షల కోట్ల టర్న్ ఓవర్ కానీ లక్షల కోట్ల నిధులు కానీ రాష్ట్రానికి వస్తుంది. మీరు హైదరాబాద్ చూసారు, గతంలో కూడా 1995లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీని నిర్మించడానికి ప్రయత్నం చేసినప్పుడు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అప్పటి ప్రతిపక్షం కానీ చీప్ గా భూములు ఇచ్చేయడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రచారం చేశారు. అదే ఇప్పుడు అదే హైదరాబాదు ఆ తెలంగాణకి లక్షల కోట్ల ఆదాయం ఇస్తుంది, అదేవిధంగా లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాంటి చర్యల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అప్పట్లో ఎలాగైతే చంద్రబాబు చేసి హైదరాబాద్ని డెవలప్ చేశారో నేడు అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ భూములు ఇచ్చి కంపెనీలు రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. కంపెనీ ప్రాజెక్టులు రావడం వల్ల ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలుగుతున్న ఉద్దేశంతో భూములు ఇచ్చారు కదా. అలాంటిది మీరు ఎందుకు ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు? భూములు ఇవ్వడం తప్పు కాదు, దానివల్ల రాష్ట్రానికి కంపెనీలు పరిశ్రమలు వస్తాయి, నెక్స్ట్ ఆర్థికంగా రాష్ట్రం వృద్ధి చెందుతుంది. దయచేసి మీరు ప్రజల్లో తప్పుదోవ పట్టించి ప్రజల్ని అనుమానం వచ్చేటట్టు క్రియేట్ చేసి రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోయేటట్టు చేయకండి. దయచేసి ఇలాంటి చర్యలు మీరు చేసి రాష్ట్రానికి గుదిబండగా మారదు. ఇది వైసీపీకి కానీ జగన్ కానీ మంచిది కాదు. రేపు పొద్దున్న 2029కి మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏమైనా అడుగుతారు, మేము రాష్ట్రంలోనికి కంపెనీలు తరమేయడానికి మేము ఇలాంటి ప్రయత్నాలు చేసామని చెప్తారా? సో ప్రజలు గమనిస్తున్నారు. 2019 కాదు ఇది, 2019లో మీరు ఎలాగైతే ఫేక్ ప్రచారం చేసి రాష్ట్రంలో అధికారంలో రావడానికి మీరు ఫేక్ ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి గెలిచారో ఇప్పుడు 2024 చేసాం. మీరు ఎన్ని తప్పు ప్రచారాలు చేసినా మీ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గమనించి మీకు 11 సీట్లు ఇచ్చి రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేశారు. అయినా కూడా మీకు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొని రాష్ట్రానికి అన్యాయం చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు 2029లో కూడా ఆ 11 సీట్లు కూడా రాకుండా చేయగలుగుతారు. మీరు గమనించి ఇప్పటికైనా నిర్ణయాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వెళ్ళి మీరు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా తప్పు జరిగితే మీరు ప్రశ్నించండి. అంతేగాని రాష్ట్రంలోని వచ్చే కంపెనీలకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కంపెనీలకు ఇచ్చే రాయల్టీలోని ఏదైనా తప్పు జరిగితే మీరు ప్రశ్నించవచ్చు. కానీ అంతేగాని తప్పుదోవ పట్టించి ప్రజల్లోని అయోమయం క్రియేట్ చేసి జరుగుతున్న అభివృద్ధిని జరగలేదని చెప్పి తప్పుడు ప్రచారం చేసి మీరు రాష్ట్రానికి ప్రజలకు అన్యాయం చేయొద్దు. థ్యాంక్ యూ.